ఆ మార్గంలో వచ్చే ముందు ఒక పోలీసు వాడు అంటాడు, అరే నువ్వు ఇండ్లని బాగా తిరుగుతున్నావు, నీ కారు సీజ్ చేస్తామని బట్టే. అబ్బా ఆడదాకా పోయింది కథ. ఆడ సీరియస్ అయిండవు కూడా. సరే ఇంకేం చేస్తాం, అట్లా జరిగింది. ఫైనల్లీ వచ్చేసినాం. వన్స్ హైవేకి వచ్చిన తర్వాత మంచి రూటు బాగానే ఉంది. ఇంకా కాశీ దాకా వచ్చినాం, తిన్నాము, పడుకోవడం ఇవన్నీ చెప్పినా కదా. ఆంధ్ర ఆశ్రమం జరిగిన కథ అంతా ఇది. ఇక లాస్ట్కి అత్తే ఆంధ్ర ఆశ్రమం లేదు. ఎన్ని కిలోమీటర్లు ఉంది కాశీ? 130. చూడు ఎక్కడంటే అక్కడ స్నానాలు చేస్తలేరు జనాలు, ప్రతి చోట ఉన్నారు కానీ స్నానాలు చేస్తలే. చూడు పర్టికులర్ ప్లేస్కి వెళ్ళే చేస్తున్నారు. కనబడుతున్నారా నీకు పబ్లిక్? సన్న పబ్లిక్ లేరు. కింద అదంతా పబ్లికేరా. కింద మన అనేది మొత్తం కింద వాటర్ దగ్గర చూడు పబ్లిక్ కనిపిస్తున్నారు. ఇప్పుడు కాదురా, పబ్లిక్ ఇంకా చేస్తున్నారు. గిన్నె ఉందన్న, పబ్లిక్ గిన్నెలు ఉన్నది అటేమన్నా సెంటర్లోనా గిన్నెలు ఉందన్న. అదే అటు సైడ్ మనం అదే మరి మనకు సంగమం ఏం లేదు అక్కడ లేరు. మనం చూసినప్పుడు ఇక్కడ ఉన్నారు. అసలైంది ఇటు ఉన్నది, అందుకే ఇటు వస్తున్నారు అనలేదా నేను? ఆ బ్రిడ్జ్ ఎక్కి అందరు నడుచుకుంటూ వచ్చేది ఇంట్లోకి అయ్యో. ఆ పబ్లిక్ చూడు నడరాదు ఇంట్లో, నడరాదు ఇంట్లో. ఇది లాలా నగర్ టోల్ ప్లాజా అట. సో మనము ప్రయాగరాజ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత చాలా సేపటికి ఈ టోల్ ప్లాజా వచ్చింది. ఇందాక చూసాను కదా, మంచి హైవే. మనకు హైదరాబాద్లో కదా రింగ్ రోడ్ ఉంటుంది కదా, ఆ టైపు నీట్గా పెద్ద రోడ్లు, మంచి రోడ్ ఉంది. అది కూడా మళ్ళీ ఏదో 20-30 కిలోమీటర్లకు రాలేదు, దాదాపు ఇప్పటికీ ఒక 60 కిలోమీటర్లు వచ్చి ఉంటాం. సో బెటర్ అనిపించింది. ఇట్లా రోడ్ ఇట్లా మంచిగా ఉండి టోల్ ప్లాజా ఉన్నా పర్లేదు, కానీ మధ్యప్రదేశ్ రోడ్లు చెత్త. కానీ టోల్ ఏమో 30-40 కిలోమీటర్లకు ఒకసారి వస్తాయి. సో కాశీకి అయితే వచ్చేసినాం. వెజ్ మీల్స్ తినాలని చెప్పేసి సోమవారం కదా పప్పన్నం ఆర్డర్ పెట్టినాం, తీసుకొచ్చారు. ఇంకేమో తీసుకొస్తాడట, పోయిండు. మాకైతే ఆకలిస్తుంది కాబట్టి ఇక ఆగలేం, తినుడే. బాగుంది టేస్ట్ కదా, మనం ఇంటికాడ తిన్నట్టుంది టేస్ట్. ఇది రెస్టారెంట్ మెను, శ్రీ ఫుడ్ కోర్ట్ అట. పప్పు అండ్ సబ్జీ కాంబినేషన్ బాగుంది. 2-3 రోజుల తర్వాత మంచి ఫుడ్ దొరికింది అనిపిస్తుంది.
హలో ఆల్, గుడ్ మార్నింగ్ వారణాసి. సో నేను నైటే వచ్చినాం వారణాసికి. నిన్న వచ్చిన తర్వాత అక్కడ హోటల్లో అన్నం తింటున్నప్పుడు మావాడు గుర్తు చేసిండు ఆంధ్ర ఆశ్రమం ఉంటుందని. సో నిజమే ఉన్నది. మేము హోటల్ కాడ తిన్న దగ్గర నుంచి 7 కిలోమీటర్లు ఉండే. సరే దగ్గరే కదా అని చెప్పేసి వెళ్తే ఆ ట్రాఫిక్ని భరించి వెళ్తే ఏం చేసిండ్రంటే పోలీసులు సరిగ్గా ఆంధ్ర ఆశ్రమం వెళ్ళే దారిలో కూర్చొని బారికేడ్లు పెట్టి అటు పర్మిషన్ ఇవ్వలేదు పోవడానికి. సరే ఆ రూట్లో కాకపోతే ఇంకో రూట్లో పోదామని ఇంకొంచెం ముందుకు వస్తే ఇంకో రూట్ కూడా చూపించింది. మళ్ళీ ఆడా ఉన్నారు పోలీసులు. మరి మేము ఆంధ్ర ఆశ్రమం పోవాలి ఎట్లా అని అంటే జావ్ అని అంటున్నారు తప్ప మా బాధను కూడా విన్నది లేదు, అర్థం చేసుకున్నది లేదు. సో వాస్తవంగా ఆంధ్ర ఆశ్రమం అని మన తెలుగు వాళ్ళ కోసం పెట్టిర్రు. అది చక్కగా ఆనే పడుకోవచ్చు, రూమ్స్ ఇస్తారు, ఫుడ్ కూడా పెడతారు వాళ్ళే ఫ్రీగా. సో ఇక మనం ఒక ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది ఆంధ్ర ఆశ్రమం వెళ్తే కనుక. అది ఎప్పుడో మావాడు వీడియో చూసిండట, అది ఈ సందర్భం గుర్తుకొచ్చింది. సరే ఈడేదో బాగానే గుర్తుపెట్టుకున్నాలే అని చెప్పేసి పోతే జరిగిన కథకి ఇది. అసలు చెప్తున్నా కదా, ఇక్కడ యూపీ పోలీసులు ఏంటంటే మొత్తం ఎక్కడికక్కడ మరి ట్రాఫిక్ కంట్రోల్ కోసమా, మరి ట్రాఫిక్ని ఎటువైపు మళ్లించాలనో మరి వాళ్ళకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ మేము వెళ్దాం అనుకున్న చోటల్లా అస్సలు పోవడానికి లేకుండా చేస్తున్నారు పోలీసులు. చెప్తుంటే కూడా వినట్లేదు, పట్టించుకోవట్లేదు. సో ఇది వారణాసిలో పరిస్థితి. అయితే దీనికంటే ముందు మేము వారణాసి రావడానికి నిన్న ప్రయాగ్రాజ్లో సిటీలో మమ్మల్ని ఇట్లా తిప్పిర్రు ఒక 2-3 రౌండ్లు. అందులోనే ఎగ్జిట్ కానీ వారణాసికి వద్దామని చెప్పేసి మేము ఆడ ట్రాఫిక్ మామూలు ట్రాఫిక్ కాదు. ఓ అమ్మ, ప్రయాగ్రాజ్లో బీభత్సమైన ట్రాఫిక్. ఒక 3 గంటలు నాకు తెలిసి కారులో చక్కర్లు కొట్టినాం ప్రయాగ్రాజ్లో. వారణాసికి వెళ్ళడానికి మామూలు అవస్థలు పడలేదు. ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు ట్రై చేసినాం. చివరికి ఒక మార్గంలో ఆ మార్గంలో వచ్చే ముందు ఒక పోలీసు వాడు అంటాడు, అరే నువ్వు ఇండ్లని బాగా తిరుగుతున్నావు, నీ కారు సీజ్ చేస్తామని బట్టే. అవ్వ, ఆడదాకా పోయింది కథ. ఆడ సీరియస్ అయిండవు కూడా. సరే ఇంకేం చేస్తాం, అట్లా జరిగింది. ఫైనల్లీ వచ్చేసినాం. వన్స్ హైవేకి వచ్చిన తర్వాత మంచి రూటు బాగానే ఉంది. ఇంకా కాశీ దాకా వచ్చినాం, తిన్నాము, పడుకోవడం ఇవన్నీ చెప్పినా కదా. ఆంధ్ర ఆశ్రమం జరిగిన లాస్ట్ కత్తికి ఆంధ్ర ఆశ్రమం లేదు, ఏం లేదు. ఇక మళ్ళీ రోడ్డు మీద కారు ఆపుకొని మంచిగా వండుకున్నాం. తర్వాత ఇక పెట్రోల్ బంక్లో వచ్చి ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి మా వాళ్ళు ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయారు. నేను ఫ్రెష్ అప్ కావాలా. సో బ్రష్ చేసి స్నానాలు ఎలాగో అక్కడ గుడి దగ్గరనే అక్కడే స్నానాలు కాబట్టి ఇంకా బ్రష్ చేసి బయలుదేరిపోతాం. రైట్, అది విషయం ఇప్పటిదాకా జరిగింది. అయితే हेलो एक चाय दी सिस्टर, एक चाय 10 रुपये. సో చాయ్ తీసుకున్నా. ఇది కొంచెం పెద్ద కప్పు, ఇది 10 రూపాయలు. ఇంకొకటి దీనికంటే చిన్న కప్పు ఉంది, అదేమో 6 రూపాయలట. సో వెరైటీగా ఉంది ఏదో. చాయ్ టేస్ట్ ఎట్లుందో చూద్దాం. ఏం లేదు, టేస్ట్ లేదు, మనం లేదు, అస్సలు బాగాలేదు. వేడిగా ఉంది తప్ప టేస్ట్ అయితే లేదు. ఈ చలికి ఏదో తాగడం తప్ప ఇంకోటి లేదు. జస్ట్ మన ఇంట్లో అయితే అలా పారేస్తాం అంతా. ఇది తాగుతుంది. చూడడానికి కప్పు బాగుంది కానీ తాగడానికి టీ బాగుంది. చలో మా వాళ్ళు ఇక రెడీ అయిపోయారు, కారు తీస్తున్నారు ఇక మెల్లగా బయటకి వెళ్తాం. ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడే స్నానాలు, అక్కడే దర్శనం దర్శించుకొని తర్వాత ఏం చేయాలో ఇక చూస్తాం. రైట్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
నాన్నని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. మంచి దర్శనం జరిగేలా చూడు స్వామి గణేష్ మహారాజ్. ఇది రైల్వే స్టేషన్ రోడ్ మీద ఉన్నాయండి పట్టాలు. డైరెక్ట్ రోడ్ మీద ఉన్నాయి పట్టాలు. ఇది రైల్వే స్టేషనే కదా? రైల్వే స్టేషన్ అగో ఆ ఇల్లు చూడండి ఎట్లున్నదా. ఇటుకలే కూల కొడుతుర్రావు ఎందుకు ఇల్లు. రోడ్డు ఏమన్నా పెద్ద చేస్తారేమో మొత్తం కూల కొడుతుర్రావు మీద. అరే ఇటు కూడా మొత్తం తుక్కు ఇండ్లు. అరే రోడ్ పెద్ద చేస్తారు ఒక అంతే. ఇంత ఘోరంగా చేస్తారంటే చాలా ఇటు కూడా ఇగో మొత్తం హైడ్రానా మన తెలంగాణ హైడ్రా. యూపీకి కూడా వచ్చిందా? యూపీలో ఎప్పటి నుంచో ఉంది కదా యూపీ. అదే బాబా. అరే పోన్లే రోడ్లు మంచిగా అయితే మంచిదే కానీ ఈ కూలగొట్టే నష్టపరిహారమా ఇంకో దగ్గర ఇండ్లు ఇచ్చే పునరావాస కేంద్రాలతో పాటు ఇండ్లు కూడా కట్టిస్తే ఏం చేసినా తప్పలేదు. అయినా ట్రాఫిక్ బాగున్నది వారి కాశీలా. సరిపోతలేవు రోడ్డు పెద్దగానే ఉంది ఇది రోడ్ అయితే. తెలిసిందే కదా మనందరికి ప్రపంచంలో అతి పురాతన పట్టణం అసలు అతి పురాతన కాదు పట్టణం అంటేనే ఇంకా ఇది స్టార్టే, ఇది ఎండింగ్ కూడా దీంతో. అంటే ఇది ఎండింగ్ అవ్వదు, ఈ ప్రపంచం మొత్తం అంతమైన కాశీ మాత్రం ఉంటది. సో మనకు కల్కి సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉన్నట్టుంది. ఎవరు రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు అనుకుంటా, అతి ప్రాచీన పట్టణం కాశీనే, చివరికి మిగిలేది కూడా కాశీ అని. మొత్తం ఎర్రటి ఇటుక అంతే, కలర్ ఉండదు ఏముండదు. మరి ఎందుకు వేపియారో అర్థం అవుతలేదు, ఎందుకు అట్లనే ఇట్స పెడతారు ఇటుకలతోటి. ఎవరో వెళ్తున్నారు, లీడర్ కదా. ఓం నమ శివాయ. ఫ్లైఓవర్లు బాగున్నాయి కదా. కిటికీలు ఫ్లైఓవర్లు ఉండదు, కిందికి వెళ్ళలేదు. అన్ని ఇక్కడ ఇండ్లు కూడా ఈ యూపీలో కానీ ఎంత మంచి సిటీలో అయినా సరే, వారణాసి మంచి పెద్ద సిటీయే కానీ ఇండ్లు ఏదో మోడల్ గా స్టైల్ గా ఉన్నట్టుగా ఏం లేవు. మన లక్ష్మణ్ చందగర్లో కడతారు కదా ఆ మాత్రమే ఉన్నాయి తప్ప అంతకు మించి పెద్ద అసలు లక్ష్మణ్ చందలో కూడా ఒక్కొక్కడు
వేరే లెవెల్ కడుతున్నారు ఇవాళ రేపు. కానీ ఇక్కడ పెద్ద సిటీ అయినా కూడా అంత నార్మల్ ఇండ్లే ఉన్నాయి. ఇగో ఇది సింపుల్ గా ఉన్నాయి ఇండ్లు. ఇండ్ల మీద ఎక్కువ ఖర్చు పెట్టరేమో మరి, లేకపోతే ఏందో కానీ చాలా సింపుల్ గా ఉన్నాయి ఇండ్లు అయితే. మన దగ్గరికి వచ్చి ఇల్లు ఆ సౌత్ ఇండియాలో ఉన్న ఇండ్లు చూస్తే పరేషాన్ అయిపోతారు. రైల్వే స్టేషన్ అటు సరే. ఇవన్నీ ఏమైనా పెద్ద ఇండ్ల? ఇవన్నీ పొలిటికల్ ఉంటాయి, వడ్డీలు ఉంటాయి. అయ్యో ఇంకా జమాన్లు కట్టినాయి అవన్నీ అట్లనే ఉన్నాయి అంతే. మన దగ్గర ఒక్కోడు మంచిగా చేయించిండంటే కథం, ఇక ఆ పక్కోడు కూడా చేయించుడే. వాడి చేయించిండు నాకేం తక్కువ, నేను కూడా చేపిస్తా అని ఖర్చు పెట్టుకుంటారు. ఈడ అట్లా కాదు, ఆ పద్ధతి లేదు ఈడ. పోటీ ప్రపంచానికి దూరంగా ఉన్న యూపీ, మధ్యప్రదేశ్ మరి మొత్తం చూడలేదు కానీ ఆల్మోస్ట్ నార్త్ ఇండియా అని కూడా చెప్పుకోవచ్చాం. ఇంత పెద్ద రాష్ట్రాలకి ఇట్లుంటే ఇంకా జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్ ఇట్లాంటివి అయితే, ఒరిస్సా, నాగాలాండ్ వీటి గురించి మనం చెప్పక్కర్లేదు. ఇక ఎట్లుంటాయో ఘోరంగా ఉంటాయి ఇక అవి. జాజు కలర్ ఎత్తున్నారు కదరా ఇండ్లకు అక్కడక్కడ. అయితే ఇటుకలతో వచ్చుతారు, లేదంటే జాజు కలర్ ఎత్తారు అంతే. ఇండ్లు పెయింట్ అయితే లేదు, ఏషియన్ పెయింట్స్ ఇట్లాంటివన్నీ. అవంటే మాకు ఏందో తెలియదు అంటారు చిల్లు. సో బిజినెస్ పాత పద్ధతి, అదే దాన్నే వాడుతున్నారు. అప్పట్లో ఇండ్లకి అవే కదరా, జాజే కదా, జాజే ఎత్తారు. ఇక ఇంతే ఇల్లు కడతారు, అట్లా ఇల్లు కడతారు. ఇగో ఇగో జాజి కలర్, ఈ ఇల్లు జాజి కలర్ వేసి సనాతన ధర్మ కలరా, జాజు. ఇక ఏందో రాబాయ్ చెప్తున్నా కదా, ఇక్కడ ఉన్న పల్లెటూర్లే కాదు, ఇక్కడ ఉన్న సిటీలు కూడా ఒక 15 ఏళ్ళ బ్యాక్ ఉన్నాయి. మన సౌత్ ఇండియాతో పోలిస్తే 15 ఏళ్ళు. ఒక యూపీ కానీ ప్రయాగ్రాజ్ జరంత మంచిగా కొడుతుంది, మంచిగా డెవలప్ అయింది ఇది. అయ్యో జాజి కలర్ ఇల్లు మొత్తం జాజి కలరే. మనమా తర్వాత ఒక కలర్ ఉంటుంది, డిజైన్ ఇంకో కలర్ ఉంటుంది, మధ్యలో పిల్లలకు వేరే కలర్ ఉంటుంది. ఆ ఇల్లు మొత్తం ఒకటే కలర్ ఉన్నదిరా. ఒకటే రూమ్ లో 3 కలర్లు ఉంటాయి, ఒక్కొక్క గోడకు ఒక్కొక్క కలర్. మన దగ్గర ఈడ మొత్తం ఇల్లంతా ఒకటే కలర్. సో ఇట్లాంటి సిటీలు కూడా నాకు తెలిసి 10-15 ఏళ్ళ వెనుకున్నాయి మన సౌత్ ఇండియాతో పోలిస్తే. ఒక హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, చెన్నై, బెంగళూరు, అటు కొచ్చి అటు సైడ్ వస్తే వీళ్ళంతా ఆగమైపోయి బిత్తిరైపోతారు. ఇది మన ఇండియానేనా అని. అది సంగతి. రింగ్ రోడ్ 8 కిలోమీటర్లు, కుర్చేరి 2 కిలోమీటర్స్, నదేసర్ 1 కిలోమీటర్. కరెక్టేనారా వారి మనం పోయేది? రైట్.
అందరికీ సొరంగం అయిపోయింది ఆడు మనకు కనబడి నాకు తెలిసి అంతేరా ఇలా ఛార్జింగ్ ఉన్నంతసేపే ఆడికి మనకేమైనా టచింగ్స్ వన్స్ ఛార్జింగ్ అయిపోయిందంటే గోవిందా ఓం నమ శివాయ్ హర హర మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ్ 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 వచ్చేసినాం గంగా ఘాట్కి వచ్చేసినాం ఫైనల్లీ వి రీచ్డ్ సో పరమేశ్వరుడి దగ్గర ఉన్నటువంటి గంగా దగ్గర మనం ఇలా స్నానం చేయబోతున్నాం ఎంత అదృష్టం ఉంటే ఇలా మనం ఇక్కడికి వచ్చి ఉంటాం రియల్లీ ఇప్పటిదాకా ఆ సందులన్నీ తిరిగితే కొంచెం ఇది ఏదిరా పోయి ఈ సందులు అనిపించింది తిరిగి తిరిగి యాస్ట్ వచ్చింది వన్స్ ఒక్కసారి ఈ గంగని చూడగానే మాత్రం అబ్బా వచ్చేసింది పదం హర హర్ మహాదేవ్ శంభో శంకర అని అరే వా వావ్ 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 నేను కాశీకి వస్తా అనుకోలేదు ఇంత దగ్గర నుంచి చూస్తా అనుకోలేదు సినిమాలో చూసినప్పుడే అసలు ఆ వైబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉండేవి ఇప్పుడైతే మనం ఇక్కడ స్నానం చేయబోతున్నాం దండం పెట్టుకోబోతున్నాం వేరే లెవెల్ రా బాబోయ్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ నాన్న థ్యాంక్ యూ మామయ్య నిజంగా సో హ్యాపీ వావ్ వావ్ మీకు గంగా చూపిస్తా